ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు 17వ అధ్యాయంలో అబ్దుల్లాని తన గురువు అమీరుద్దీన్ బాబావారి వద్దకు పంపారు. ఇక తర్వాత సాయిబాబా మసీదు ఆవరణ, సాయిబాబా నడిచే వీధులు అన్నీ ఊడ్చే కార్యక్రమం చేపట్టాడు అబ్దుల్లా. లెండివనంలో నందదీపం వెలిగించేవారు సాయిబాబా. అది ఆరిపోకుండా కొన్ని గుడ్డలు పరదాల్లో కట్టేవారు సాయిబాబా. అది ఆరిపోకుండా చూస్తుండేవాడు బడేబాబా. అది ఆరిపోకుండా చూస్తుండు బడేబాబా అనేవారు బాబా లెండి తోటలోనికి వెళ్తూ. ఆ దీపం నిజానికి ఆరిపోదు, ఎంత గాలి దానిని ఆర్పలేదు. కానీ బాబా అలా ఎందుకు చెప్పారు? వెలుగుతున్న ఆ జ్యోతిని చూస్తూ ఆ జ్యోతి స్వరూపంలోని సప్తార్చుల మధ్య ఉన్న నీలిరంగు మంటపై దృష్టి కేంద్రీకరించిన అబ్దుల్లాకు సర్వలోకాలలోని వెలుగు రాశీభూతమై హృదయానికి ఒకానొక దివ్య అనుభూతి కలిగేది. అలాగే సాయిబాబా లెండి తోటలోని బావి నుండి 2 కడవలతో నీళ్లు తెచ్చిపెట్టమనేవారు అబ్దుల్లాను. ఆ 2 కడవల నీరు కోసం ఆ బావి వద్దకు వెళ్ళేవాడు అబ్దుల్లా. అది బ్రహ్మాండమైన బావి, అది అమృత జలం. అది అమృత జలం ఎలా అయ్యింది? సాయిబాబా షిరిడీలో చేరిన కొద్ది సంవత్సరాలలో ఆయన మసీదులో హిందూ ముస్లిం పద్ధతులు రెండూ ఆచరింపజేస్తున్నాడని అసూయ, కోపం చెందిన షిరిడీ ప్రజలలోని కొందరు ఆయన మహాత్మ్యాలు ఎన్నో కళ్ళారా చూస్తూ కూడా ఆయనను పిచ్చి ఫకీరుగానే భావిస్తూ, ఆయన షిరిడీలోని ఏ బావిలోని నీరు తీసుకున్నా, లెండి వాగులో నీరు త్రాగినా, కఫ్ని ఉతుక్కున్నా నీరు మైలపడిపోతుందని, ఆయన ఆ నీరు ఏమీ ముట్టుకోకూడదని కట్టడి చేశారు. సాయిబాబా వెన్నెల త్రులినట్టు నవ్వారు. నీటికి, నిప్పుకి, గాలికి, భూమికి, ఆకాశానికి మైలా అనే సిద్ధాంతాన్ని కనిపెట్టిన ఈ వెరిజనంలో పండితులు, పామరులు కూడా ఉన్నారు. మరి వీరికి ఈ అజ్ఞానం ఎలా తొలగించాలి? తగవులాడి లాభం లేదు, తిట్టి లాభం లేదు, తర్కించి లాభం లేదు. అందుకే బాబా వారందరి మాట మన్నించారు. ఈ బావి ఒక్కటి పాడుబడిపోయి ఉంది, మెట్లు లేవు. దిగుడు బావి 35 వంతు పూడిపోయి, మెట్లు పూడిపోయి కేవలం ఒక పెద్ద లోతైన గుంటలా ఉంది. వర్షాకాలంలో కాసిన నీరు నిలిస్తే పశువులు త్రాగుతాయి ఆ నీరు, మరలా వేసవిలో ఎండిపోతుంది. మహాత్ముడు తలిస్తే కాని పని ఏమి ఉంది? ఒక గడ్డ పలుగు పార పుచ్చుకున్నారు బాబా. కఫ్నీ చేతులు పైకి మడిచి, నడుముకు ఉత్తరీయం బిగించి గడ్డపారతో త్రవ్వసాగారు. మట్టి పారతో తట్టలో పోసి బావి పైకి వచ్చి కొంత దూరంలో విసిరివేయసాగారు. సాయిబాబాను భక్తితో సేవించే షిరిడీ అమాయక నిర్మల హృదయులైన స్త్రీలు చాలామంది, పురుషులు కొందరు పరిగెత్తుకు వచ్చారు. బాబా పాడుపడిన బావిని త్రవ్వుతున్నారు. చుక్క నీరు లేక చెత్తా చెదారంతో నిండిపోయి ఉన్న బావిని త్రవ్వుతున్నారు. ఆయన స్వేద బిందువులు ఆ బావి మట్టిలో పడి ఇంకిపోతున్నాయి. అవి స్వేద బిందువులా? కాదు, అమృత బిందువులు. బాబా, మేం సాయం చేస్తాం, మీరు కూర్చోండి, మేం త్రవ్వుతాం అన్నారు ఆ ప్రజలు. బాబా భువన మోహనంగా నవ్వారు. మీరు సాయం చేయండి, నేను త్రవ్వుతాను అన్నారు. బాబా పలుగు ఎలా వేస్తున్నారో, ఎలా తీస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. ఖరదూషణాదులతో సహా 14,000 మంది రాక్షసులను శ్రీరాముడు ఒకే విల్లంబుతో ఎలా సంహరించాడో ఆనాడు మారీచునికి ఆ యుద్ధం చేస్తుండగా బోధపడలేదట, విల్లు సంధించలేదట. కేవలం వర్తులాకారంలో ఒక మహావలయం విద్యుత్ తరంగాలను క్రక్కుతున్నట్లుగా, సుదర్శన చక్రం గిరగిరా తిరుగుతున్నట్లుగా అనిపించిందంట. 2.5 గంటల కాలంలో 14,000 మంది అసహాయ శూరులైన రాక్షసులు కుప్పకూలి పీనుగులుగా మారి ఉండటం మాత్రం ఆ తర్వాత తెలిసిందంట. సరిగ్గా అలాగే ఆనాటి బాబా బావి త్రవ్వే కార్యక్రమంలో బాబా ఒక్కరుగా, పలుగు ఒక్కటి, పార ఒక్కటిగా కనిపించలేదా భక్తులకు? 1,000,000 కోటి బాబాలు, 1,000,000 కోటి పలుగులు, 1,000,000 కోటి పారలు, 1,000,000 కోటి మట్టి తట్టలు వాటంతట అవే కదులుతున్నాయి. కంగుమన్న శబ్దంతో త్రుళ్ళిపడ్డారంతా. యోగమాయలో నుండి బయటపడ్డారంతా. చుట్టూలా పడిన బ్రహ్మాండమైన రాతి నుండి పలుగు లోపలికి చొచ్చుకుపోయి ఉన్నది. బాబా నుదుటి నుండి స్వేద బిందువులా పలుగుపైబడి జారి ఆ బండలోనికి ఇంకిపోయాయి.
బాబా బలంగా పలుగు పైకి లాగారు. అంతే, పాతాళగంగ పైకి చిమ్మినట్లు ధారగా జల పాతాళగంగ పైకి చిమ్మింది. నీటి బుగ్గలా అది ఉబికి ఉబికి వస్తోంది. బాబా పైకి వచ్చాడు. అంతా పైకి వచ్చారు. బాబా ఆ నీటిని కడవతో తెచ్చి తాను త్రాగి సంతోషముగా తల ఊపి చిన్నపిల్లాడిలా కేరింతలు కొడుతూ, ఆహా, ఎంత తియ్యగా ఉన్నాయి బావి నీరు, తాగండి తాగండి అంటూ ఆ అమాయక స్త్రీ పురుషుల దోసులలో పోశారు. అందరూ ఆ అమృతోపమానమైన నీరు త్రాగి శరీర తాపంతో పాటు హృదయ తాపము చల్లవరుచుకున్నారు. కానీ వారికి ఆ నీటికి తీయదనం ఎలా వచ్చిందో అర్థం కాలేదు. ఎదురుగా దైవం ఉన్నప్పుడు అది దైవ మహాత్మ్యమని తోచదు. బాబా హస్తస్పర్శతో స్వేద బిందువులతో పునీతమైన ఆ పాడుపడిన బావిలోని జల పాతాళ గంగలా పైకి వచ్చి అమృతోపమానమైన తీయదనాన్ని చల్లదనాన్ని సంతరించుకుంది. అది సాక్షాత్తు కాశీగంగయే అయ్యింది. బాబాకు మంచినీళ్ల సమస్య తీరింది. తర్వాత షిరిడీలోని బావులన్నీ ఎండిపోయినాయి. బాబాకు నీటిని ముట్టుకునే హక్కు లేదని, నీరు మైలపడిపోతుందని తరిమిన వారికే బావుల్లో నీరు లేదు. ఎలా? ఊరంతటికి బాబా త్రవ్విన ఆ బావి నీరే శరణ్యమైంది. బాబాను ఎలా అడగడమా అని ఒకరోజు లజ్జపడినా మరునాడు బాబా కాదనరు, వద్దనరు అంటూ తమకు తామే నచ్చ చెప్పుకుని ఆ బావి నీరు తెచ్చుకోసాగారు ఆ పెద్ద మనుషులు. బాబా, మీరిప్పుడు వాళ్ళని గెంటేయండి బావికి రాకుండా అన్నవారితో బాబా నవ్వి, వద్దమ్మా, వద్దు నాయనా, అలా అనకూడదు. ప్రకృతి అందరికీ తల్లే. కన్నబిడ్డలలో కొందరు కాస్తంత మూర్ఖులైతే తల్లి వారి మానాన వారిని వదిలేస్తుందా, తరిమివేస్తుందా, అన్నం నీరు ఇవ్వకుండా బాధిస్తుందా, సాధిస్తుందా? బావి నీరు నేనొక్కడినే ఏం చేసుకుంటాను? అది అందరూ ఉపయోగించుకున్నప్పుడే పరిశుభ్రంగా ఉంటుంది అన్నారు. ఆ విశ్వజనీన ప్రేమ ముందు ఆ పెద్ద మనుషులు సిగ్గుతో తలలు వంచుకున్నారు. అయితే ఆ తలలు వంచుకోవడం తాత్కాలికమే. సమయం వచ్చినప్పుడు మరలా విజృంభిస్తారు. ఇదే కుసంస్కారుల లక్షణం. అబ్దుల్లా ఆ బావి నీరు తెస్తూ ఈ కథంతా నెమరు వేసుకుంటూ ఆ దృశ్యాలు మనోనేత్రాలతో చూస్తూ సాయి నామస్మరణం చేస్తుండేవాడు. బాబా ఆ కడవలలోని నీరు అన్ని దిక్కులకు తన చేతులతో సత్తు డబ్బాతోనూ వెదజల్లుతూ ఏవో పదాలు ఉచ్చరించేవారు. ఆ పదాలు, మాటలు అబ్దుల్లాకు వినిపించేవి కావు. కానీ బహుశా బాబా సర్వ దిక్కులలోని ప్రాణికోటి అంతా జలస్థల లోపం లేకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని బాబా ఆకాంక్షిస్తూ దీవిస్తున్నారేమో అనుకునేవాడు మనసులో. మసీదులో బాబా అప్పుడప్పుడు స్నానం చేసేవారు. అంతకు ముందుగా దంతధావనం చేసేవారు. అందుకు 2 కడవలతో నీళ్లు సిద్ధం చేసేవాడు అబ్దుల్లా. బహు నాజూకుగా వేలితో దంతధావనం చేస్తూ సుమారుగా 1 కడవ నీరు పుక్కిలించి ఉమ్మేసేవారు బాబా. తర్వాత స్నానం కార్యక్రమం. నలుచదరంగా ఉండే ఒక బండ, బహుశా అది ఆ శిథిల మసీదు తాలూకు ఒకానొక స్తంభంపై భాగం అయ్యుంటుందేమో మరి. ఆ బండపై కూర్చుని 4-5 కడవల నీటితో బాబా 1 గంటకు పైగా స్నానం చేసేవారు. స్నానం చేస్తుండగా బాబా ఎవరికీ కనిపించకుండా తెరలు కట్టేవాడు అబ్దుల్లా బాబా ఆజ్ఞతో. ఒక్కోమారు లెండివనంలోకి వెళ్ళి స్నానం చేసేవారు, ఒక్కోమారు మసీదులో చేసేవారు. ఆ తర్వాత బాబా విప్పిన కఫ్నీలు శుభ్రంగా ఉతికి ఆరవేసేవాడు అబ్దుల్లా. చిరిగిన కఫ్నీలను బాబాయే ముళ్ళుతో దారం పెట్టి స్వయంగా కుట్టుకునేవారు. అబ్దుల్లాను కుట్టమనేవారు కాదు. ఇక ధునికి కావలసిన కట్టెలు ధుని దగ్గరగా విరిచి ఉండటం, మసీదులో చావడిలో సాయంకాలం దీపాలు వెలిగించడం, ఎవరైనా అతిథులు వస్తే వారిని బాబా ఆజ్ఞతో రాధాకృష్ణాయి ఇంటికి శాలకు తీసుకువెళ్ళి వదిలిపెట్టి రావడం వంటి ఎన్నో మాటలలో చెప్పడానికి అర్థం కాని పనులన్నీ చేసేవాడు. మొదట్లో బాబా తన మలమూత్రాలు తానే ధునికి కాస్త దూరంలో చేసి తానే ఎత్తి పారవేసుకునేవారు. అబ్దుల్లా వచ్చాక అతడే ఆ పని చేసేవాడు. బాబా నవ్వుతూ, అడుగో వాడేనా హలల్కూర్ అంటే పాకివాడు అనేవారు. ఒక్కోమారు నా మిరియంబి అనేవారు. రాధాకృష్ణ అయి వచ్చిన తర్వాత బాబా లేని సమయంలో మసీదు చావడి వీధులు ఊడ్చే పని ఆమె స్వయంగా చేసేది. సంతోషంగా సద్గురువుకు చేసే ప్రతి సేవ అత్యంత ఉత్కృష్టమైనది. అందులో ఉచ్చ నీచాలు లేవు.
తర్వాత బాబా వద్ద మసీదులో కూర్చుని ఖురాన్ చదివేవాడు అబ్దుల్లా. సాయిబాబా అతడితో పాటు తాము ఖురాన్లోని భాగములను పలుకుతూ అక్కడక్కడ సూక్తులను అర్థాలను వివరంగా విస్తృతంగాను వివరించేవారు అతడికి. స్వతహాగా అబ్దుల్లాకు అంతటి అరబిక్ భాషా పరిజ్ఞానం కానీ అర్థాలు తెలుసుకోగలిగేటంతటి జ్ఞానం కానీ లేదు. కానీ సాయినాథుని సన్నిధిలో చేసే ఈ పఠనం వలన సాయినాథుని దివ్య శక్తి అతడిలో పరోక్షంగా ప్రవేశించి చదివే ప్రతి అక్షరము కంఠస్థము హృదయస్థము అయి ఎన్నో క్రొత్త అర్థాలు భావాలు మనసుకు తెలిసేవి. ఏదైనా సందేహం కలిగేది అబ్దుల్లాకు ఒక్కొక్క రోజు. బాబాను అడుగుదామా అనుకుని మరలా అడిగితే బాబా ఏమంటారో అనుకుని మౌనంగా కూర్చునేవాడు. అలాంటప్పుడు బాబా గబగబా తన స్థానం నుండి లేచి వచ్చి, ఒరే మీరే కావలా, ఖురాన్లోని ఈ భాగం ఏమిటో పెద్దగా చదువు అంటూ తానే స్వయంగా ఖురాన్ గ్రంథం చేతులతో పట్టుకువచ్చి యథాలాపంగా పుస్తకంలో ఒక పేజీలో వేలిపెట్టి తెరిచి ఇచ్చేవారు. అబ్దుల్లా ఆ భాగం చదివేవాడు. ఆశ్చర్యం! అబ్దుల్లా మనసులో రేగిన శంకకు సమాధానం ఆ పేజీలోని అక్షరాలలో నుండి వచ్చి తీరిపోయేది. బాగా అర్థం చేసుకున్నావా అనేవారు బాబా నవ్వుతూ. అర్థమైంది బాబా అనేవాడు అబ్దుల్లా. ఇంకా వివరణ చెబుతాను విను అంటూ శ్రోత అయిన అబ్దుల్లాకు అమృత వాగ్ధారతో సాయిబాబా ఎన్నో విషయాలు చెప్పేవారు. ఆ సమయంలో ఆ మహాత్ముని కళ్ళు అరమోడ్పులై ఆయన దృష్టి ఏ దిగంతాల కవ్వలి వెలుగులోనో ఉందనిపించేది అబ్దుల్లాకు. క్షణం ఆలస్యం చేయకుండా అబ్దుల్లా సాయిబాబా ఆ అమృత వాగ్ధారను మరాఠీ భాషలో గబగబా వ్రాసుకునేవాడు. అలా జీవితకాలమంతా అబ్దుల్లా వ్రాసిన బాబా సూక్తులు మరో ఖురాన్లా ఒక గ్రంథం అయ్యింది. అబ్దుల్లాకు అదే నిజమైన ఖురాన్లా మారింది. అంతేకాదు అది భవిష్యత్వాణిని తెలిపే పవిత్ర ప్రశ్న గ్రంథంగానూ మారింది. భక్తులు సాయిబాబాతో నేరుగా మాట్లాడే ధైర్యం లేక సాయి ప్లస్ బాబాతో అత్యంత సన్నిహితంగా ఎల్లవేళలా మెలిగే బడే బాబాను కలుసుకుని తమ సమస్యలు చెప్పుకుని పరిష్కారం సూచించమని కోరేవారు. సాయి అమృత సందేశాలు ఖురాన్ను పారాయణం చేస్తూనో చేతిలో తామర పూసల జపమాల త్రిప్పుతూ సాయినామస్మరణ చేస్తూనో నిరంతర సాయి రూపం సాయి ధ్యానం సాయి నామ జపం చేస్తూ ఉండే అబ్దుల్లా ఒక సాధారణ సేవకుడుగా కాక ఒక గురువుగా సాయి యొక్క ఆత్మ సంబంధమైన బిడ్డగా కనిపించేవాడు. అలాంటి భక్తులకు అబ్దుల్లా నిజమే మరి పుత్రులు లేక బిడ్డలు 2 రకాలుగా వంశాభివృద్ధి చేస్తారు. ఒకటి బిందు వంశము, 2 నాద వంశము. బిందు వంశము అంటే తల్లిదండ్రుల శరీరాల నుండి ఉద్భవించిన బిడ్డలు. వీరు తల్లిదండ్రుల ఆస్తిపాస్తులకు గుణావగణాలకు జ్ఞానాజ్ఞానాలకు వారసులవుతారు. వారి వంశాభివృద్ధి అలా జరుగుతుంది. ఇక రెండవది అయిన నాదవంశం అత్యంత ఉత్కృష్టమైనది. ఎక్కడో ఎవరో ఒకానొక దంపతులకు పుట్టిన బిడ్డ విద్యార్జన కోసము ఒక సద్గురువు దగ్గరకు వస్తాడు. ఆ సద్గురువుకు ఎందరో శిష్యులుంటారు. కానీ గురువు యొక్క జ్ఞానాన్ని తనలో రాశీభూతం చేసుకోగలిగిన ఆసక్తి, శక్తి, అర్హత, అదృష్టం, అవకాశం ఆ శిష్యులందరిలో ఏ కొద్ది మందికో లేక ఏ ఒకరిద్దరికో లేక ఏ ఒక్కరికో మాత్రం దక్కుతుంది. అయితే ఆ శిష్యుడు కూడా కారణజన్ముడై ఉండాలి. తన సేవతో, తన ప్రవర్తనతో, తన జ్ఞానకాంక్షతో, తన ఓదార్పుతో, తన శ్రద్ధాభక్తులతో, గురువు పట్ల తనకు కల అచంచలమైన భక్తి విశ్వాసాలతో గురువు తనని ఏం చేసినా, ఏం చెప్పినా, పొగిడినా, తెగిడినా, దండించినా, చివరకు మరణశిక్ష విధించినా అది తన మంచికేననే చెక్కు చెదరని మొక్కవోని ఆత్మార్పణ, శరణాగతి భావము దృఢంగా పదిలపరుచుకుని మరీ మెప్పించాలి. అప్పుడే ఆ పరమగురువు హృదయం తన కన్నబిడ్డల ఎందుకంటే తనకున్న శిష్యగణంలోని అందరికంటే ఈ శిష్యుని పట్ల ఆర్ద్రమై ద్రవీభూతమై ఈతడు నాలోని జ్ఞానస్వరూపునికి నాదవంశీయుడు, నాదవారసుడు, నాలోని నాదోపాసకుడు అనే అపార కరుణారస జరిగి పొంగి పొరలుతుంది. నాదం అనగా జ్ఞానం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అనే అమ్మవారి శక్తి రూపాలలో మధ్యమ అనేది నాదరూపం. పర అనేది శివశక్తుల సమ్మేళనం. పశ్యంతి అంటే
ఆలోచనాత్మకము, భావనాత్మకము. మధ్యమ మన హృదయంలోని సద్భావనల నాదం. అది వాక్కు రూపంలో బయటకు రాలేదు కానీ ఆ భావనలు ఒక మహాసముద్రం వలె మనసులో తమలో తామే మథనం చేసుకుంటూ జ్ఞాన అమృత భాండాన్ని కనుగొంటాయి. ఇదే నాదరూపం, ఇదే నాద బిందు కళారూపం. యోగులు, మహాయోగీశ్వరులు, వాద్యకారులు ఈ వాదంలో లీనమై నాద బ్రహ్మోపాసన చేస్తారు. ఇదండి ఈరోజు తెలుసుకున్నాం కదా. ఓం నమ శివాయ. ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమః.